మన డిఏఓ గారు, సూపరింటెండెంట్ గారు అండ్ సిహెచ్ఎస్ గారు డీటెయిల్గా చెప్తున్నారు. మనం మోర్ వల్నరబుల్, మనం ఏదైతే గ్రూప్లో ఉన్నామో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ మన దగ్గరకు వస్తుంటారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనము ఉండి లేని పరిస్థితి, గ్లౌస్ వేసుకోకపోవడం ఇలా, లేకపోతే గార్మెంట్స్ కానీ అట్లాంటివి వేసుకోవడం, పేషెంట్ కండిషన్ కూడా మనకు స్టేటస్ తెలియదు, అన్నోన్ పర్సన్స్ వస్తుంటారు, వాళ్ళ స్టేటస్ తెలియదు. అట్లాంటి వాళ్ళని మనం హ్యాండిల్ చేస్తుంటాము. సడన్గా వాళ్ళ తర్వాత నీడిల్ ప్రిక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో ఈ నీడిల్ ప్రిక్ ద్వారా తర్వాత కంటామినేటెడ్ ద్వారా కూడా మనకు ఈ హెచ్ఐవి కంటే కూడా హెచ్పిఎస్ఏజీ అన్నది తొందరగా వచ్చే అవకాశం, ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఇది మనకు ప్రివిలెన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా వ్యాక్సినేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ మనం తీసుకెళ్ళడానికి మనకు ఇచ్చినారు. సో ఇది 3 డోసెస్ ఉంటాయి. అన్ని 3 డోసెస్ కూడా మేము ఖచ్చితంగా టైం టు టైం తీసుకోవాలి. ఇప్పుడు ఒకటి, తర్వాత 1 మంత్ 28 డేస్ తర్వాత ఒకటి, తర్వాత మళ్ళీ 6 మంత్స్కి ఒకసారి ఈ డోసెస్. ఈ డైరీలో రాసుకోండి మీరు. తర్వాత మీకు కార్డు కూడా ఇస్తారు, దాంట్లో కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఇది తీసుకోవడం వల్ల కూడా ఏమి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మనం పుట్టగానే చిన్న బేబీలు కూడా ఇస్తున్నాము. వితిన్ 24 అవర్స్లో మనం ఇస్తున్నాము ఈ వ్యాక్సిన్. కాకపోతే ఆ డోసు ఈ డోసు అది డిఫరెంట్. అది 0.5 ml ఇస్తాము, ఇది 1 ml మనము మన వాళ్ళకి ఇస్తున్నాం. సో ఏమి రియాక్షన్స్ ఏమి ఉండవు. అందరూ సేఫ్ వ్యాక్సిన్, ఏమి భయపడకుండా తీసుకోవాలి. కొంచెము పెయిన్ కానీ, తర్వాత స్వెల్లింగ్ కానీ, ఫీవర్ కానీ సేఫ్గా పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోవాలి. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రబ్ చేయకండి. సో జాగ్రత్తలు తీసుకోండి.